దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమైనను నడుపుమయా దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే. ఒకసారి దగ్గరగా స్తోత్రం చూద్దామా? హల్లెలూయా. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. కష్టాల గడగడలో కడల
చూసి ఇక నీతి వ్యర్థమని అనుకునగా దీర్ఘశాంతము గల దేవ నా చేయి విడువక నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవ నా చేయి విడువక నడిపించితివి. సాక్ష్యం కూడా చెప్తాను. ఏమిటంటే వాస్తవంగా నేను ఒక అన్ని కుటుంబాల నుంచి ప్రభు నన్ను రక్షించారు. మరి ఆయన దయ వలన నేను రక్షణ పొందాను. 1985 సంవత్సరంలో మా అమ్మగారికి జబ్బు చేస్తే అప్పట్లో మా అమ్మకి బాలింత జబ్బు వచ్చింది. మేము ముగ్గురు మగపిల్లల తర్వాత ఒక ఆడపిల్ల కొరకు ఆపరేషన్ చేయించుకోకుండా ఉంటే ఆమె గర్భం ధరించిన తర్వాత 2 నెలలు మోసిన తర్వాత కడుపులో ఉన్న పిండం చనిపోవడం, సీరియస్ అవ్వడం, ఆ తర్వాత భయంకరమైనటువంటి ఈ గుర్రపు వాతం అంటారు చూడండి, బాలింత జబ్బు. ఆ జబ్బు వస్తే డాక్టర్లు పూర్తిగా చేతులు ఎత్తేసారు, చనిపోయిందని చెప్పారు. మాది కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో చిన్న గ్రామం కేతనకొండని. అక్కడ మా ఊళ్ళోనైతే అప్పుడు కేసుప్రభు నమ్ముకున్న బిడ్డలు ఎవరు లేరు. సరే మా ఇంటి ముందుకు తీసుకొని వచ్చి మా అమ్మని పడుకోబెట్టుకొని మా నాన్న మా బంధువులందరూ ఏడుస్తున్నారు. అప్పుడు ఊరంతట్లో యేసుప్రభుని నమ్ముకున్న ఒక తల్లి ఉంది. ఆమె వచ్చి యేసుప్రభుని గురించి మా నాన్నతో చెప్పి ఒప్పింపజేసి ఆమె దగ్గర ఏదో కొబ్బరి నూనె చేసా పాస్టర్ గారు, ఆ రోజుల్లో పాస్టర్ గారు ప్రార్థన చేసి ఇచ్చిన సీసా ఒకటి ఉంటే అందులో కొబ్బరి నూనె రాసి మా అమ్మకు ప్రార్థన చేస్తే కరెక్ట్గా అరగంట తర్వాత మా అమ్మ లేచి కూర్చుంది. అలాగూ మా అమ్మను దేవుడు బ్రతికించినందుకు వెంటనే మా నాన్న మా ఇంట్లో ఉన్న పటాలన్నీ తీసేసి, మరి మాకు అప్పట్లో మొక్కుబడులు ఉన్నాయి. నాకు ఎంట్రుకలు ఉండేవి, అంటే మొక్కుబడి, నా పేరు శివయ్య. అంతకుముందు ఒక తమ్ముడి పేరు వేడుకొండలు, ఒక తమ్ముడి పేరేమో వెంకట్రావు. ఇలాంటి మా పేర్లతో ఉండేవాళ్ళు. వెంటనే మా నాన్న మంగళాయిని పిలిపించి శుభ్రంగా గుండులు వేయించి
పట్టాలన్నీ తీసేసి ఆమెతో కలిసి చర్చికి వెళ్ళడం మొదలుపెట్టారు. అది 85, 1985. అలాగ ప్రభువుని మేము నమ్ముకొని ప్రభువులోకి వచ్చాం. ఆ తర్వాత నాకు వయసు వచ్చిన తర్వాత ఆ రోజుల్లో మరి మేము ఇంకా కులాన్ని జయించలేదు కాబట్టి మా కులంలోనే అమ్మాయి కావాలని మా నాన్న విగ్రహారాధికుల అమ్మాయినే మా క్యాస్ట్లోనే పెళ్లి చేయటం జరిగింది. అప్పటికి వచ్చేసరికి నేను మా అమ్మ ఒక పెంతుకోస్తు సంఘానికి వెళ్తూ ఉండేది. వాళ్ళేమో గాజులు పూసలు ఇవన్నీ ఉంచరు. రెండోది సినిమాలు ఇలాంటివి ఒప్పుకోదు మా అమ్మ. అందుకని నాకు ఒకటి ఉండేది, నాకు సినిమాలంటే ఎప్పుడైతే పిచ్చి పట్టింది, సినిమాలు పిచ్చి. కానీ యేసు ప్రభువుని నమ్ముకుంటే సినిమా కూడా చూడకపోతే జీవితమే ఉంది, కనీసం సినిమానే చూడాలి కదా, అది లేకపోతే ఏముంది. అయినా నేను యేసు భక్తులుగా ఉండడం నా వల్ల కాదు, ఎందుకంటే నేను సినిమా చూడకుండా ఉండలేను అనుకునేవాడిని. ఈ లోపల నాకు ఈ అమ్మాయిని పెళ్లి చేసేసరికి వాళ్ళు విగ్రహారాధికులు, బాగా ఫుల్గా ఎక్కువగా పూజలు చేస్తారు. వారితో కలిసి నేను ఇక ఆ పూజల్లో పడిపోయాను. కొద్ది రోజుల్లోనే, నాకు నిజంగా చెప్పాలంటే పెళ్ళైన నెలల్లోనే నేను మళ్ళీ విగ్రహారాధనలోకి వెళ్ళిపోయాను. నేను సహజంగా పొలం వేస్తూ ఉండేవాడిని. ఓ పక్క యార్డ్లో మిర్చి యార్డ్లో పనిచేస్తూ ఉండేవాడిని, మరొక పక్క పొలం వేస్తూ ఉండేవాడిని. అన్సీజన్ ఒక మిర్చి యార్డ్కి. ఇది సీజను. అన్సీజన్ వర్షాకాలంలో మాకు నేను పంట పండిస్తూ ఉండేవాడిని, పత్తి అలాంటిది వేస్తూ ఉండేవాడిని. నాకు బాగా లాస్ వచ్చింది. చాలా కాలం పంట అంటే మీకు తెలియదే ఉంది, ఒకసారి వస్తుంది ఒకసారి పూర్తిగా పోయింది. వస్తేనేమో కొంచెం వస్తుంది లాభం, పోతేనేమో ఎక్కువగా పోయింది. ఆ టైంలో నాకు లాస్ వస్తే అప్పులు అయ్యాను. మా అమ్మ, ఇంటికి నేనే పెద్దోడిని కాబట్టి మొత్తం మీద నా మాట వింటారు, కానీ అప్పులు అయ్యేసరికి మా అమ్మ ఏమన్నదంటే, మా అమ్మ ఉద్దేశం ఉంటుంది, వీడు పెళ్ళైన తర్వాత వెంటనే విగ్రహారాధనలోకి వెళ్ళాడు, ఆ దరిద్రం ఆ శాపం మన ఇంటికి వచ్చింది, అందుకనే మనకి ఏమి కలిసి రావట్లేదు అని మా అమ్మ ఏమన్నదంటే, వీడు కొంపకి దరిద్రం పెట్టాడు, దరిద్రంలాగా విగ్రహారాధన చేసి అని అనేసరికి నా హృదయంలో బాధ వేసి నేను కొంపకి దరిద్రం పట్టాను. చిన్నప్పటి నుంచి బాగా కష్టపడతాను. అట్లయితే నేను చచ్చిపోతే కొంపకేం పోయింది, దరిద్రం పోయింది కదా అనుకుని చనిపోదాం అనుకుని ఎలా చనిపోవాలి, ఇంట్లో ఇప్పుడు పురుగు మందులు ఉంటాయి, ఏదో టైంలో మందు తాగేయచ్చు, కానీ మరలా బ్రతికిస్తారు కదా. పురుగు మందు అయితే హాస్పిటల్ తీసుకెళ్తారు, మరలా బ్రతికితే అది అవమానం కాదు. ఎవరో చూడకుండా మందు తాగాలి అంటే సెకండ్ షో సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత అందరు నిద్రపోతారు, అప్పుడు మందు తాగేయచ్చు అనుకొని నేను సెకండ్ షో సినిమాకి వెళ్ళి వచ్చేసరికి అందరు నిద్రపోతున్నారు ఇంట్లో. అదేదో పండుగ వచ్చినట్టుంది, నా భార్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఉంది. సరే నేను మందు తాగుదాం అనుకొని అటక మీద ఉన్నాయి మందులు. ఇప్పుడు అటక మీదకి ఎక్కారనుకో మామూలు వేసిద్దేమో, ఎలా అని కాసేపు కూర్చొని ఆలోచించిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు కాదులే, ఇప్పుడు అమ్మగారి నాన్నగారి గబాలు లేస్తే ఇబ్బంది అయింది, పొద్దున్నే చేలోనే మందు దారి చచ్చిపోదాం అనుకున్నా. సాయంత్రం లోపల మా నాన్న ఇప్పుడు చేనుకు వస్తాడు, పత్తి ఉంది, అప్పుడు చచ్చిపోవచ్చులే అనుకొని పడుకున్నాను. అప్పటికే మా అమ్మగారు బాప్తీసం తీసుకుని ఉంది కదా. మా అమ్మగారికి బాప్తీసం ఇచ్చిన పాస్టర్ గారు లాగా నా కళలోకి వచ్చి శివయ్య అని తలుపు పెడుతున్నాడు. కళ, దర్శనం కాదు, కళ. శివయ్య తలుపు పెడుతుంటే నేను తలుపు తీశాను. ఏంటంటే ఈ టైంలో వచ్చారంటే, మరి మరణదూత వచ్చింది, ప్రార్థన చేసి వారి దగ్గరికి వెళ్ళు, బ్రతుకుతాం అన్నాడు. నేను వాస్తవంగా మరణదూత అనే పేరు ఎప్పుడు ఇవ్వాల. నీ మీద గంతరపడా, నీ మీద ముత్యాలమ్మబడా, ఇలాంటి తిట్లు తిన్నాను, తెలుగు తిట్లు కదా. ఇలాంటి
ఆ, తిట్లు విన్నాను కానీ ఆ మరణదూత అనేటువంటిది ఒకటి ఉంటుందని, అది మనిషిని మరణానికి ప్రేరేపిస్తుంది, మరణాపేక్షను పుట్టిస్తుందని నేను ఎప్పుడు వినలా. సరే, ఆ పేరు నాకు మెలకు వచ్చింది, ఆయన వెళ్ళిపోయాడు. మెలకు వచ్చిన తర్వాత ఆలోచిస్తే నాకు భయం వేస్తుంది. ఇంకా నేను ఎందుకు చచ్చిపోదాం అనుకున్నాను, అనవసరంగా చచ్చిపోదాం అనుకున్నానే అని ఇలా ఆలోచన వస్తున్నప్పుడు తెల్లగట్ల 3-3:30 అవుతుంది టైం. మా మామయ్య వాళ్ళు, మా అమ్మ తమ్ముడు వాళ్ళు, 2 బజార్లు అవతలు ఉంటారు. వాళ్ళు కొత్తగా ప్రభు నమ్ముకొని తెల్లగట్లు వేసి ఈ కంజర్లు కొట్టి ప్రార్థన చేసుకుంటున్నారు. నేను చిన్నగా వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుంటే వాళ్ళు నన్ను అడిగారు, రే ఏంటి టైంలో వచ్చావన్నారు. ఏమి లేదు ఊరికే వచ్చానన్నా. లేదు నువ్వు అసలు రావు కదా, నేను చర్చికి వెళ్ళను, యేసు ప్రభు స్తోత్రం ప్రైజులాడు అనే మాట నేను అనను. అప్పుడు వెళ్ళేసరికి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు, నువ్వు రావు కదా ఎందుకు వచ్చావు అని అంటే, వాళ్ళు గుచ్చి అడుగుతుంటే ఇక నేను నిన్న అమ్మ తిట్టింది, చచ్చిపోదాం అనుకున్నాను, మందు తాగుదాం అనుకున్నాను, కాకపోతే పొద్దున్న తాగుదాం అనుకుంటే ఇలా కల వచ్చింది, నాకు భయం వేసి ఇక్కడికి వచ్చానులే, ఊరికే వచ్చాను అన్నాను. అంటే వాళ్ళు నా గురించి ఎంతగా ప్రార్థన చేశారంటే, ప్రభువా నీ బిడ్డతో మీరు మాట్లాడుతున్నారు, నీ బిడ్డను మీరు దర్శించారు, ఆయన ఎంత ప్రేమిస్తున్నారు నాయన అని వాళ్ళు ఏడుస్తూ ఉంటే నాకు ఒక ఆలోచన వచ్చింది, నన్ను దేవుడు ఎందుకు ప్రేమించాడు, నిజంగానే ప్రేమించాడు కదా, నేను మంచోడిని కాదు, ఈరోజు కూడా సినిమాకి వెళ్ళి వచ్చాను, బూతులు మాట్లాడతాను, అబద్ధాలు ఆడతాను, మరి నన్ను ఎందుకు ప్రేమించాడు దేవుడు ప్రభువాన్ని. నేను ఎప్పుడు ఆయన ప్రేమను గుర్తు చేసుకునేసరికి ఫస్ట్ సారి భయంకరంగా ఏడవడం మొదలుపెట్టాను. నా పాపాలు ఒప్పుకున్నాను, దేవుడు నన్ను క్షమించాడు, నేను అప్పుడు రక్షణ పొందా. అది 1995. హల్లెలూయా. 95లో నేను రక్షణ పొందాను. ఆ తర్వాత నేను 2000 సంవత్సరంలో ప్రభు నన్ను పిలిస్తే సేవకు వచ్చాను. సేవకు వచ్చిన తర్వాత ఒక చిన్న పేటలో, ఒక గుంటూరులోని ఒక పేటలో రోడ్డు మీద టెంట్ వేసి సేవ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన ఒక 5-6 సంవత్సరాలకి ఒక 500 మంది సంఘం అయింది. అక్కడ స్థలం కొనడానికి, చర్చి కట్టడానికి మా నాన్న నాకు ఒక 2 ఎకరాల పొలం ఇచ్చాడు. 2 ఎకరాల పొలం ఇస్తే దాన్ని అమ్మి అక్కడ స్థలం కొని చర్చి కట్టాం. ఒక 500 మంది సంఘం అంతా అయిన తర్వాత ఇంకా కొంతమంది బ్రదర్స్ సిస్టర్స్ మేము అందరం కలిసి అలా అది కరెక్ట్గా 2006 జూన్ నెల వచ్చిన తర్వాత ప్రభు దాన్ని విడిచిపెట్టాను అన్నాడు. ఇప్పుడు నాకు 3 పిల్లలు, నా భార్య, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోమంటే ఎలా బ్రతుకుతామో కూడా తెలియదు, ఏం చేయాలో కూడా తెలియదు. సరే, నేను ఎప్పుడు ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటాను పొలాల్లోకి. అక్కడే సైకిల్ ఒక దగ్గర తీసుకొచ్చి సైకిల్ అక్కడ పెట్టేసి ఒక బస్సు ఎక్కి గుంటూరు నుంచి 150 కిలోమీటర్ల దూరం వెళ్ళి నా భార్యకి ఫోన్ చేశాను. ప్రభు అక్కడ దాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోమన్నాడు, పిల్లలు తీసుకొని మా నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోను అని చెప్పాను. 2006. ఆ బోర్ డేట్ చేస్తుంది, మనం భోజనం ఏంటి, పిల్లలు ఏంటి, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, ఏంటి మన పరిస్థితి అని మాకేం ఆమె కూడా అర్థం కాక గందరగోళం అవుతుంటే, ఏం పర్లేదు దేవుడు మరి ఎందుకు, ఆయన పిలిచాడు కాబట్టి వచ్చాం, ఆయన వెళ్ళమన్నాడు కాబట్టి నేను వెళ్తున్నాను అన్న. మళ్ళా నేను కొంతకాలం అక్కడ ప్రార్థన చేసుకొని దేవుడు నాకు క్లియర్గా చూపించిన తర్వాత మరలా గుంటూరు వచ్చి ఒక చర్చి లేని పేటలో రోడ్డు మీద టెంట్ వేసి మళ్ళీ ప్రార్థన పెట్టాను. ఇప్పుడు చర్చి ఉన్న స్థలానికి వెనకుంటలో ఒక చిన్న పేట, అక్కడ రోడ్డు మీద టెంట్ వేసి పెడితే ఫస్ట్ వారమే ఆ పేట వాళ్ళందరూ వచ్చారు. తీసి ఎవడనో రోడ్డు మీద టెంట్ వేస్తావు, మరి ప్రార్థన పెడితే ఎలా అని అంటే, సరే ఒక ఆయన అన్యజనులు వాళ్ళు వాక్యం విని, మేము వాక్యం వింటే ఆ రోజు నేనేం వాక్యం చెప్పలా,
ఓ చిన్న వాక్యం చదివిచ్చేసి అందరం, నాతో పాటు కొంతమంది ఉంటే అందరం కలిసి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాం. ఆ ఏడుపులు బొబ్బరింతలో ప్రభు విన్నాడేమో. ఒక అతన్ని ప్రేరేపించి అతను ఏమన్నాడంటే, బాబు ఈ పక్కనే మా స్థలం ఉంది, రోడ్డుకు పక్కన, మీరు స్థలం కొనుక్కొని వెళ్ళేంత వరకు అక్కడ తాత్కాలికంగా ఏమన్నా వేసుకొని పెట్టుకోండి, వీళ్ళందరూ ఖాళీ చేయమని బాగా చేస్తున్నారు కదా అన్నారు. సరేనని ఆ రోడ్డు మీద, ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి స్థలంలో ఈ బొమ్మలు చేస్తారు చూసారు, ఇదేది వినాయకుడి బొమ్మలు చేస్తారే, అలా పట్ట కప్పి, ఒక పట్ట కప్పుకొని దాని కింద 2006 లాస్ట్లో స్టార్ట్ అయింది ప్రార్థన. అలా స్టార్ట్ అయింది. ఇప్పుడు వరకు అలా కొనసాగుతూ ఇప్పుడు దేవుని దయ వలన మంచి పెద్ద స్థలం దేవుడు అంటే ఒకేసారి ఇవ్వలేదు, ఉచితంగా తీసుకోలేదు, ఏ రాజకీయ నాయకులు లేదు, కానీ ఒక్కొక్క ప్లాట్ అలా కొనుక్కుంటూ వచ్చాం. ఇప్పుడు దాదాపుగా ఒక 15,000 మంది ఆదివారపు ఆరాధనకు వస్తారు. మీరు కృపా మినిస్ట్రీస్ గుంటూరు అని సెర్చ్ చేస్తే మీకు యూట్యూబ్ ఛానల్లో లైవ్ వస్తూ ఉంటుంది. రెండోది ఆ చర్చి కూడా మీరు చూడవచ్చు. ఓకే, హల్లెలూయా చెప్పగలరు? ఓకే, దయచేసి వినండి. చిన్న వాక్యాన్ని చదువుకుందాం మనం. యాకోబు రాసిన 4వ అధ్యాయం 17. కాబట్టి మేలైనది చేయనిది అలా చెయ్యని వానికి పాపము కలుగు. దేవుడు నిన్ను దీవించుగా కారణం చాలా తేలిక అన్నిటికంటే. కానీ ఆ దీవెన ఎవరికి వస్తుందంటే అర్హులైన వారికే వస్తుంది, అనర్హులకు రాదు. ఆ అర్హతను కలిగించేది ఏంటో మనం నేర్చుకుంటున్నాం. నేను నిన్న చెప్పాను, యేసుక్రీస్తుని సంపాదించుకుంటే మంచిదని. హల్లెలూయా. ఒక మాట చాలు. ఇక ఆయనలోనే బుద్ధి, జ్ఞానము, సర్వ సంపద, రక్షణ అన్నీ ఉన్నాయి. ఇది తెలుసు. ఇప్పుడు నేనేం చదివించానంటే, మేలు చేయడం నీకు తెలుసు, కానీ అలా చేయకపోవడం పాపం. మేలు చేయుట ఎరగనటువంటి వాడు అలా చేయకపోతే వాడికి ఏం కాదన్నాడు. కానీ మనకేం తెలుసు? మేలు చేయడం, మేలేదో కీడేదో రెండు మనకు బాగా తెలుసు. మంచేదో చెడ్డేదో, సత్యమేదో అసత్యమేదో మనకు బాగా తెలుసు. అలా చేయడం ఎరిగి నువ్వు అలా చేయకపోవడం పాపం ఉంటాడు. పాపానికి వచ్చే జీతం మరణం. చూసారా? ఏ మరణం? మరణంలో 3 రకాలైన మరణాలు ఉంటాయి. యేసుప్రభు నమ్ముకుని మీరు సరిపోరండి అంటాడు ఒక మేధావులు. భౌతిక సంబంధమైన మరణం ఉంటుందండి. ఇది మంచి వారికి వస్తుంది, చెడ్డవారికి వస్తుంది. భక్తులకు వచ్చింది, భక్తిహీనులకైనా వచ్చింది, ఎవరికైనా వస్తుంది. ఇది భౌతిక సంబంధమైన మరణం. ఇది జనరల్ అందరికీ వస్తుంది. పుట్టినవాడు గిట్టక తప్పదు. ప్రమాదకరమైన 2 మరణాలు ఉన్నాయి. ఇది తీసేస్తే ఇది కారణం, ఇది అందరికి వస్తుంది. ఆధ్యాత్మికమైన మరణం, ఇది చాలా ప్రమాదకరమైన మరణం. మీరు మీ పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారి. చూడండి, మీరు గమనిస్తే ఈ పండు తినని దినముల నుంచి ఒక నీవు చస్తా ఉన్నాడు. మరి తిన్నది కదా, గిలగల కొట్టుకుని చచ్చిపోలేదు కదా. అంటే ఎలా చచ్చింది అమ్మాయి? ఆధ్యాత్మికంగా చచ్చింది. అందుకని దేవునికి దూరమైంది, శిక్ష వచ్చింది. ఆ మరణం ద్వారా తన సంతతకు కూడా శాపం వచ్చింది. ఈ రోజున యేసు ప్రభు వారు ఒక మాట అంటాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించినను తిరిగి లేచున్నాడు. ఏంటంటారు అది? నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించినను తిరిగి లేచును అంటే, నువ్వు ఆధ్యాత్మికంగా చచ్చిపోతే శిలువ యందు విశ్వాసం ఉంచిన వాడు, ఆయన మరణ పునరుత్థానాల మీద విశ్వసించిన వాడు మరణ తిరిగి బ్రతుకుతాడని అర్థం. ఇప్పుడు ఆ సర్పం చూసిన వారందరూ ఆ తాపకరమైన సర్పాలతో కాటుపడనేటువంటి వారు ఇతర సర్పం చూసి బ్రతకలేదా? ఒకసారి దగ్గరగా స్తోత్రం చెప్పగలరా? ఇది ఆధ్యాత్మికమైన మరణం. ఆధ్యాత్మికంగా చచ్చిపోయిన వాడు భౌతికంగా చనిపోతే
వాడు నిత్య మరణం అనే అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాడు. అదేమంటారు చెప్పండి? నిత్య మరణం. అది అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకే నరకం ఉందంటారా? నమ్మిన వారు ఒకసారి చేతులు చెప్తారా నరకం ఉందని? ఏంటి కొంతమంది నమ్మలేదా? ఆ ధనవంతుడు కూడా వెళ్ళేంత వరకు అర్థం కాదా? ముందే ఉందంటాడు, అంత పిచ్చి పనులు చేసేవాడు కాదు. వెళ్ళిన తర్వాత అప్పుడు ప్రార్థన చేస్తాడు. ఏమిటంటే, ఓ దేవుడా నాయనా ఇక్కడ నుంచి తప్పించుకునే మార్గం చూపించు అని. లేదు లేదు అంటాడు. సుఖ నీళ్ళు అందిమంటాడు, అది కూడా లేదు అంటాడు. చివరికి ఏమైనా రిక్వెస్ట్ చేస్తాడంటే, నాయనా 5 సహోదరులు ఉన్నారు భూలోకంలో, వాళ్ళు నాకంటే పచ్చి మూర్ఖులు, వాళ్ళు సువార్త నమ్మట్లేదు, వాళ్ళకి ఇక్కడి నుంచి ఎవరైనా పంపించు బాగుంటుంది అంటాడు. ఎక్కడ నుండి? నరకంలో నుండి. ఆడు చూసారా, అక్కడ కోరిక ముందు దాటించమన్నాడు. ఆ ప్రార్థనకు ప్రతిఫలం లేదు. నరకంలో చేసే ప్రార్థనకి జవాబు రాదు తెలుసా? లేదు, అక్కడికి వెళ్ళి ఇక్కడ చేయగల ప్రార్థన ఎక్కడ చేస్తాడు? భారతీయులు భారతదేశంలో ఎక్కువ కొన్ని కోట్ల మంది నరకంలో ప్రార్థన చేస్తారు, చేస్తున్నారు కూడా తెలుసా? ఆ ప్రార్థనకు విప్పులు, ఆ ప్రార్థనకు జవాబు రాదు. ఇక్కడ చిన్న ప్రార్థన చేస్తే జవాబు వస్తుంది. ప్రార్థనకు జవాబు దొరికే స్థలం ఏది? భూమే. స్తోత్రం చెప్పాలి. అది నిత్య మరణం. భౌతిక సంబంధమైన మరణం, ఆధ్యాత్మికమైన మరణం, నిత్య మరణం. ఓకే. మేలైనది చెయ్యనెరిగి అలాగూ చేయనటువంటి వాడికి మేలైనది ఏంటి అసలు? మేలైనది ఏంటి? నేను చేస్తాను. దేవుడు నీకు అప్పగించిన మేలైనది ఏమిటి? ఇంకా ఎన్నో ఉన్నాయి కదా. నేను ఈ రాత్రి 4 విషయాలు చెప్తాను. ఆ 4 చేస్తే చాలండి. దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో ఖచ్చితంగా దేవుని మేలును మనం అనుభవిస్తాం. హల్లెలూయా. ఫస్ట్ చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం. అసలు సమస్య లేదు కదా. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకున్నాం. రక్షింపబడడం, రక్షణ పొందాలనే ఈ మేలైన కార్యం గురించి మనకు తెలుసా తెలియదా? రక్షణ ద్వారానే నిత్య జీవానికి వెళ్తామనే సంగతి తెలుసా తెలియదా? ఇప్పుడు ఈ రక్షణ అనేటువంటిది నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించు. ఇప్పుడు మనం దేనికి వాయిదాలు వేస్తాం? బాప్తిసం పొందడానికి, మారు మనసు పొందడానికి. ఇప్పుడు కాదులే, పెళ్ళి అయిన తర్వాత చూద్దాం, ఉద్యోగం వచ్చిన తర్వాత చూద్దాం, పెళ్ళి అయిన తర్వాత చూద్దాం, పెళ్ళి అయిన తర్వాత ఇంకో సమస్య వస్తుంది. పిల్లల పెళ్ళి అయిన తర్వాత చూద్దాం అంటారు ఇంకొకరు. కొంతమంది యవనస్తులు బాప్తిసానికి సిద్ధపడితే అప్పుడే ఏం వేసిపోయిందా నీకు, అప్పుడే పొందకూడదు అని అంటారు. ఉన్నారు ఇక్కడ ఎవరైనా బాప్తిసం పొందని వారు ఎవరంటే చేతులు ఎత్తండి. అర్థం అనుకోండి. ఏంటి మీరు అందరూ బాప్తిసం తీసుకున్నారా? మరి చేతులు ఎత్తనే. నేను ఇప్పుడే ఇచ్చేస్తానని బాప్తిసం. మీ అంతటికి మీరు వచ్చి నేల దగ్గరికి వచ్చి, బాబు నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, ఆయన మరణాన్ని విశ్వసిస్తున్నాను, పునరుత్థానాన్ని విశ్వసిస్తున్నాను, నా పాపాల నిమిత్తం ఆయన మరణించాడని తిరిగి లేచాడని ఒప్పుకుంటున్నాను బాబు, ఆయన నాకు రక్షకుడు, ఆయనే నా రక్షణకర్త అని అంటే తప్ప ఎవరు బాప్తిసం? ఎవరో బలవంతంగా ఎవరో మార్చరు. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. మరి ఏ వయసులో తీసుకోవాలంటారు బాప్తిసం? పలానా వయసు అని ఉందండి. వృద్ధాప్యంలో తీసుకుంటే భలే ఉంటుంది కదా, అందరు అదే కదా అంటారు. ఇప్పుడే వయసు మీద నీకు అంతా అయిపోయిన తర్వాత, పళ్ళు రాలిపోయిన తీసుకున్నా తీసుకుంటారు. నీకు తెలిసి చిన్నప్పటి నుంచి వాక్యం వింటూ, వయసులో నుండి దేవుని వాక్యాన్ని వింటూ, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసింది ఎలాగూ తప్పించుకుంటా. నీకు తెలుసు ప్రభు యొక్క త్యాగం ఏంటో.
ఆయన యొక్క ప్రేమ ఏమిటో నీకు తెలుసు. ఎలా? దయచేసి నేను మీకు మనం చేస్తాను, ఇక్కడ ఎవరైనా రక్షణ లేనటువంటి వారు ఉంటే వెంటనే రక్షణ పొందండి. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. స్తోత్రం చెప్తాను. ఎప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతామో మనకే గ్యారంటీ ఉందా? ఈ మైక్ కన్నా గ్యారంటీ ఉందిగా, మనం బతుకులుకుందా గ్యారంటీ లేదు కదండి. కరోనాలో భార్య పిల్లలను పక్కన తెచ్చున్నారా? చెప్పండి. భార్య పిల్లలైన పక్కన తెచ్చున్నారా? అమ్మో, ఆ రోగం భూమి మీదకి ఎప్పుడు రాకూడదు. అది శాపగ్రస్తమైన రోగం. రోగికి ఆదరణ కావాలా? ఆదరణ కావాలంటే ఇంటి వారి పక్కనే ఉండాలి. కానీ ఆ శాపగ్రస్తమైన రోగం ఏంటో ఆ రోజులు ఎంతమంది కోరుకుంటారు? జీవితంలో ఎవరు కోరుకోకూడదు, రాకూడదు. యేసు నామములో మన తరం చూడకుండా ముందు రక్షణ విషయం ఏమంటారు? దయచేసి గమనించాలి. నీ వ్యక్తిగత రక్షణను కాపాడు. రక్షణ పొందాలి, వ్యక్తిగత విషయాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. చూడండి, మీకు వ్యక్తిగత రక్షణను, భక్తిని కూడా కాపాడుకోవాలి. ప్రార్థన చేయడం మేలని నీకు నాకు తెలుసు. చేయకపోవడం, వాక్యం చదవడం మేలని నీకు తెలుసు, నాకు తెలుసు. అలా చేయకపోవడం గమనించాలి. మీకు ఒక విషయం తెలుసో తెలీదో, పాపం అనేటువంటిది క్రైస్తవునికి ఎలా వస్తుంది అనేటువంటిది మీకు మనకు అర్థం చేసుకుంటే, మనం ఏదో తప్పు చేసామని, దొంగతనం చేసామని, వ్యభిచారం చేసామని కాదు. దేవుడు చేయమన్నది చేయకపోవడమే పాపం. ఆయన ఇది చేయండి, పొద్దున లేచి ప్రార్థన చేయండి అన్నాడు, చేయట్లేదు, అదే పాపం. మీరు మీ త్రోవకు వెలుగైనటువంటి వాక్యం చదవండి, చదవకపోవడమే పాపం. ఆ పాపమే మన జీవితానికి దుఃఖం, అదే శాపం. మేలైనది చెయ్యని ఎరుగు మీరు తెలుసు మీకు, కానీ అలాగూ చేయట్లేదంట. ఇప్పుడు నేను చెప్పిన మాట ఒకే ఒక మాట ఏంటంటే, మీ వ్యక్తిగత రక్షణను జాగ్రత్తగా కాపాడుకోండి. ఇక్కడికి స్తోత్రం చూద్దామా? ఇంకొక మాట చెప్పనా? మేలైనది ఏంటో, కుటుంబ బాధ్యతను విస్మరించడం పాపం. అవునా కాదా? కాదంటారా? ఇదే కుటుంబం దగ్గరికి వచ్చాడు అనుకుంటే, కుటుంబాన్ని ఎవరు కట్టారండి? భర్తకి లోబడమని చెప్పింది ఎవరు? దేవుడా మనుషులా? అత్తమామ. ఓకే. భార్యను నీ శరీరంలాగా ప్రేమించమని చెప్పింది ఎవరు? దేవుడు. పిల్లలు ఇచ్చిన దేవుడు. ఓకే, మనం సంపాదించుకోవాలి. ఆ పిల్లల బాధ్యత. తల్లిదండ్రులు, పిల్లలైతే తల్లిదండ్రుల బాధ్యత. ఈ బాధ్యత విస్మరించడం అనేటువంటిది పాపమా కాదా? మీరు ద్వితీయోపదేశకాండంలో ఒక మాట చదవండి అమ్మా ఎవరైనా. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 18 నుంచి 21. బ్రదర్, ఒక చిన్న మాట వినండి అమ్మా. ఇక్కడ ఎంత భయంకరమైన శిక్ష అంటే, ఒక కుమారుడు పుట్టాడు ఆ తల్లిదండ్రులకి. ఆడు తల్లిదండ్రుల మాట వినటల్లా మొండివాడయ్యాడు, తిరుగుబోతుడయ్యాడు, దుష్టుడైపోయాడు. వాళ్ళు ఊరు గమని పెద్దల దగ్గర తీసుకుని వచ్చి, మా వాడు మాట వినట్లేదండి చెప్పమని చెప్పారు. వాళ్ళ మాట కూడా వినలా. అప్పుడు ఏమన్నాడు? వీడు మరణమునకు అర్హుడు. ఇప్పుడు గమనిస్తే, మీరు గమనించండి, దేవుడు ఒక కుటుంబాన్ని అప్పగిస్తే, కుటుంబంలోని కదా ఇప్పుడు శిక్ష వచ్చింది, కుటుంబంలోని కదా శిక్ష వచ్చింది. దేవుడు నీకు ఒక భార్యను నీకు అప్పగించాడు, దేవుడు ఇచ్చాడు. సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానం. భార్య ఎవరిచ్చిన దానం? అబ్బా, అన్ని వరాల కంటే సూపర్ వరం దానం. హల్లెలూయా, అవును కదా. ఇప్పుడు ఆమెను నువ్వు నిర్లక్ష్యం చేయడం వలన అది పాపమా కాదా? కొన్నిసార్లు భార్యను నిర్లక్ష్యం చేయడం, లేదా భార్య భర్తను నిర్లక్ష్యం చేయడం ఎక్కువ శాతం పాపం ఎందుకు జరుగుతుంది అనుకున్నారు? పెళ్ళైన వారిలో
ఒకరినొకరు నిర్లక్ష్యం చేయటం వల్ల. ఇది చాలా ప్రమాదం. భర్తను ఎప్పుడు భార్య నిర్లక్ష్యం చేయకూడదు, భార్యను ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. మీరిద్దరు కలిసి ఉన్నారు, ఈ రెండు వస్తువులు ఇక్కడ పెట్టినట్లుగానే ఉన్నాయి, కదలట్లా, మాట్లాడుకోగల. మీరిద్దరు రెండు వస్తువుల్లాగా లేరు. అసలు నిజమైనటువంటి ఆదరణ భర్త దగ్గర నుంచి భార్య, భార్య దగ్గర నుంచి భర్తకు రావాలని సాటి అయిన సహాయకులుగా ఇద్దరు ఉంచారు. ఈ భార్యాభర్తలను దేవుడు ఒక అద్భుతమైన ప్రణాళికకు దేవుడు సృష్టించి ఆ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని కలిగి బ్రతకాలని వస్తే ఈ మధ్యలో లేనిపోయిన ఈ లోక సంబంధమైన అగాధాలు పెట్టుకుని ఎడం తీసుకొచ్చుకుంటున్నారు. మీరు మీ సంసారాన్ని చక్కగా నడిపించుకోవడం వాక్యం తెలిసిన మీకు తెలుసు. కానీ ఇప్పుడు కుటుంబాన్ని మీరు నిర్లక్ష్యం చేయటం వలన మేలైనది చెయ్యనిరిగి మీరు అలా నిర్లక్ష్యం చేయడం కూడా పాపం వలన వచ్చేది దుఃఖం, మరణం అన్నీ వస్తాయి. ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకుంటున్నారో భార్యాభర్తలు. అసలు కుటుంబాన్ని మీరు ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తారో ఆ కుటుంబానికి శాపం వస్తుంది, నిజమైన సంతోషాన్ని అనుభవించింది. అలా చేయట మంచిది కాదు. బాధ్యత కలిగిన భర్త తన భార్య యొక్క బాగోగులు చూసుకుంటాడు. దగ్గరగా స్తోత్రం. బాధ్యత కలిగిన భార్య ఒక కన్న తల్లిలాగా లాలిస్తుంది తన భర్తని. నేను మీకు తెలియని విషయాలు ఏం చెప్పట్లేదు, కానీ తెలిసిన విషయాలు ఎన్ని మాకు తెలిసిన ఏదన్నా చూస్తున్నాను. అవును కదా, స్తోత్రం. ఇవన్నీ మీకు తెలిసింది. ఇక్కడ బైబిల్ చూస్తున్న నీ కుటుంబం ఎలా ఉంది? ఈ నా మాట విని వాడు చొప్పులు చేయి ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుని ఉంటుంది. ఆ ఇల్లు ఎప్పటికీ కూలిపోతుంది. నేనేమంటానంటే కుటుంబాన్ని, ఆ బాధ్యతలను ఎవరైతే విస్మరిస్తారో, తల్లిదండ్రుల బాధ్యత కానీ, భర్త బాధ్యత కానీ, పిల్లల బాధ్యత కానీ ఎవరైతే విస్మరిస్తారో ఆ కుటుంబం పాపంలో ఉంది అని అర్థం. మేలైనది చెయ్యలేనిగి అలాగూ చేయకుండా పాపమే. మూడో విషయాన్ని ఒక మాట చెప్తాను. హల్లెలూయా చెప్పగలరు ఒకసారి? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:16 ఉపకార ధర్మమును చేయడం మర్చిపోవద్దు. ఉపకార ధర్మము చేయ మర్చిపోకుడి, అత్యాగములు దేవునికి ఇష్టమైంది. చప్పట్లు కొట్టగలరు ఒకసారి? ఉపకార ధర్మములు చేయుట మర్చిపోవద్దు. నీ చేతనైనంత వరకు ధర్మం చేయండి, లేదా ఉపకారము చేసే వారికి ఉపకారము చేయండి. అలా చెయ్యటం ఎరిగి కూడా నువ్వు చేయకపోతే నీకు తెలుసు కదా, ఉపకారం చేయడం నీకు తెలుసు, మేలు చేయడం నీకేంటో తెలుసు. బైబిల్ చదువుతుంది, విశ్వాసము అనేటువంటిది క్రియ లేకపోతే అది మృతం అన్నాడు. క్రియ వచ్చినప్పుడు అది బ్రతికింది విశ్వాసం, లేదంటే క్రియలు లేని విశ్వాసం మృతం అంటాడు. ఇప్పుడు నీ పొరుగు వానికి ఉపకారం చేయాలా చేయొద్దా? ఖచ్చితంగా చేయాలి. దైవజనులకు ఉపకారం చేయాలా చేయొద్దా? వారికి ఆతిథ్యం ఇవ్వడం మంచిదే కదా, ఇతరులకు సహాయం చేయడం మంచిదే కదా. ఈరోజు క్రైస్తవ్యం ఎందుకు నిజంగా మీరు కాదండి, ముఖ్యంగా మన ఆంధ్ర తెలంగాణలో తెలుగు వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. తెలుగు క్రైస్తవులు నేను అందరిని అనటం లేదు, కానీ ఎక్కువ శాతం ఉపకార ధర్మం చేయడం ఇప్పుడు మర్చిపోయారని అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఉపకారము చేయడం అనేటువంటిది, ఆతిథ్యం ఇవ్వడం అనేటువంటిది దేవుడు సంకల్పం. అది దేవుడు అలా చేయడం మంచిదన్నాడు. మీకు ఒక విషయం తెలుసు కదా, అబ్రహాము ఎండవేళ సింధూరు వృక్షం కింద కూర్చుని ఎండవేళ 3 వ్యక్తులు వస్తున్నట్లు చూశాడు. తేరి చూస్తే, దగ్గరికి వచ్చిన తర్వాత చూస్తే 3 యెహోవా ఒక్కడగా కనిపించారు. దగ్గరికి వచ్చిన తర్వాత 3 అయ్యారు. వచ్చిన వెంటనే వాళ్ళ కాళ్ళ మటుకు పాదముల వరకు నమస్కరించి ఒక మాట అడిగాడు, అయ్యా నన్ను దాటి వెళ్ళకండి, కాస్త నీళ్ళు ఇస్తాను, కాళ్ళు కడుక్కోండి, కాస్త భోజనం పెడతాను, ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి అన్నాడు. హల్లెలూయా. వాళ్ళు దేవుడు అనే సంగతి తెలుసా?
అంటే తన అలవాటు ఏమిటి? ప్రతిరోజు ఆ దారిని వెళ్ళేటువంటి వారికి ఒక ముద్ద అన్నం పెట్టడం, ఆతిథ్యం. మీరు హెబ్రోను సమీపంలో ఉండబట్టుంది ఈ సింధూరు వృక్షం. మేము వెళ్ళినప్పుడు చూసాం. ఈ నార్త్ సౌత్కి కలిపే దారి అది, ఆ ఇజ్రాయెల్ దేశాన్ని. ఆ దారిలో నుండి అప్పట్లో నడిచి వెళ్ళేవారట. అంటే ఇటు నుండి అదరికి వెళ్ళాలన్నా, అదర్ నుంచి ఇద్దరికి రావాలన్నా దీన్ని టచ్ చేసుకొని వెళ్ళాలి. అది ఒక ఎడారి. ఇప్పట్లాగా హోటళ్ళు కానీ మంచినీళ్ళు కానీ ఏం లేవు కదా. అందుకని అక్కడ గుడారం వేసుకుని మహానుభావుడు వాళ్ళు ఎవరో ముక్కు మొక్కం తెలియనిటువంటి వాడికి భోజనం పెట్టేవాడు. ముక్కు మొక్కం తెలియనిటువంటి వాడికి అంత మంచి కాస్త నీళ్లు ఇచ్చేవాడు. అందుకని దేవుడు అబ్రహామును నేటి వరకు ఆశీర్వాదకరంగానే ఉంచాడు తన సంతతిని. హల్లెలూయా. ఈ రోజున మన ఇంటికి చుట్టాలు వస్తే కూడా చూడలేకపోతున్నాం, అవునా కాదా? ఇలాగ మీరు మేలు చేయుట మీకు తెలుసు, కానీ అలా చేయటం లేదే. అలా చేయకపోవడం తప్పు కదా అంటున్నాడు. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తానండి. చాలా మంది దైవజనులు, కొంతమంది మన తల్లిదండ్రులు, మీ తల్లిదండ్రులు ఈరోజు మీరు స్థితిలో ఉండడానికి మీ తల్లిదండ్రులు దైవజనుడికి వారికి ఉన్నటువంటి ఆ రూపాయిలో ఒక పావలా తీసి ఇచ్చినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. హల్లెలూయా. ఆ రోజుల్లో నిజంగా చెప్పాలంటే కిరసనాయిలకు కూడా డబ్బులు లేవు. తెల్లారు దీపం వెలిగితే మన రేపు కిరసనాలు ఉండదని మన తండ్రులు, మన తాతలు కొంచెం సందకాడే ఆ గ్లాస్ అలా తుడిచేసి అలా ఎలుతురు పెట్టుకుని దాన్ని ఎలుతుని అన్నం తిని ఆ దీపం ఆర్పేసి ఆరుబయట పడుకున్నారు మన తాతలు, అవునా కాదా? ఆ టైంలో యేసు ప్రభుని నమ్ముకొని ఆ ఊరికి పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి వస్తే వారికి కలిగిన గంజిలోనంత పోసేవారు. వీళ్ళు పచ్చడి తిని ఆ పాస్టర్ గారికి ఒక గుడ్డుని పెట్టేవాళ్ళు. తెలుసా? అదే మిమ్మల్ని నన్ను ఈ స్థితిలో ఉంచింది. దగ్గరగా స్తోత్రం. ఆ చిన్నవారు ఏమవుతారో, వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూడాలా. మన ఇంటికి వచ్చిన దైవజనుడికి మనం అంత అన్నం పెట్టాలి, మనం ఆతిథ్యం ఇవ్వాలి. అదే వారికి మేలు, వారికి అదే ఆశీర్వాదకరంగా మారింది. ఈరోజు మనం ఆతిథ్యం ఇవ్వడంలో ముందుకున్నామా? స్తోత్రం చెప్పగలం. దాన్ని గుర్తుపెట్టుకోండి మీరు ఒకసారి. హల్లెలూయా. ఆతిథ్యము చేయుట మంచిది, అలా చేయకపోవడం పాపం అన్నాడు. ఇప్పుడు నేను 3 విషయాలు చెప్పాను. నేనేం పాపం చేస్తున్నాను పాస్టర్ గారు? మేము క్రైస్తవులు, మేము క్రిస్టియన్ పాస్టర్ గారు. యేసు ప్రభు ఎప్పుడో మా పాపములను క్షమించాడు. ఓకే, నేను కాదంటలేదు. ఇప్పుడు నీకు కలిగే పాపం చెబుతుందండి. నీ సొంత రక్షణని నిర్లక్ష్యం చేయడం పాపం. నీ కుటుంబాన్ని బాధ్యత కలిగి చూసుకోకపోవడం కూడా పాపమే. 3, ఖచ్చితంగా నువ్వు ఆతిథ్యం ఇవ్వకపోవడం కూడా పాపమే. అది మేలే కదా, ఇతరులకి, పేదలకి, లేదా నీ ఇంటికి వచ్చిన దైవజనుడికి మేలు చేయి. 4వ విషయం ఒక మాట చెప్పేసి ముగించేస్తాను. చూడండి ఒకసారి. హల్లెలూయా. 12వ అధ్యాయం ఎబ్రీయులకు రాసిన పత్రికలో 29వ వాక్యం. చాలమ్మా, ఒకసారి హల్లెలూయా చెప్తావా? మనం దేవుని రాజ్యం పొందాలంటే, దైవ కృప కలిగి ఉండాలంటే, ఆ కృప కలిగి ఉండాలంటే వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాం. దేవునికి ప్రీతికరమైన సేవ ఏమిటండి? హల్లెలూయా. చూడండి, నేను 3 విషయాలు చెబుతాను. నిజంగా ఈ లోకం రకరకాలైనటువంటి భక్తులతోనూ దేవుడితో నింపబడి ఉంది. నిజమైన దేవుడు ఎవరో మనకు బాగా తెలుసు, నిజరక్షకుడు ఎవరో తెలుసు, నిశ్చలమైన రాజ్యం ఎక్కడుందో తెలుసు, ఎలా వెళ్తామో తెలుసు. ఈ విషయంలో ఆత్మల సంపాదన విషయంలో మనం పని చేయాలా చేయాలా? చెయ్యాలి అంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి సువార్త ప్రకటించడం మేలైనది చేయాలి. సువార్త ప్రకటించడం అంటే ఎలా? నేను అంటాను, ఈ రోజుల్లో ఇప్పుడు మీరున్నారండి,
ఇక్కడ చాలా టైట్ పొజిషన్ ఉంటుంది సువార్త చెప్పడానికి. ఎవరికి చెప్పవలనో పరిశుద్ధాత్మ దేవుడు నీ మనసులో ఒక ఆలోచన పెడతాడు, ప్రేరేపణ. అందరి దగ్గర పందులు ముందు ముత్యాలు చల్లకూడదు. వ్యక్తిగతంగా ఎక్కువగా ఒక వ్యక్తిని మీరు పరిచయం చేసుకొని సువార్త ప్రకటించవచ్చు. అవకాశం ఉందా లేదా? చెప్పలేండి. వాళ్ళు బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, ఇరుకుల్లో ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు. వారికి సర్వశక్తి గల దేవుడి గురించి చెప్పొచ్చు కదా. మనం మౌనంగా ఉంటే మనం క్రిస్టియన్ అంటే ఏమైనా అనుకుంటారేమో అనే సిగ్గుపడి వారు కూడా ఉండొచ్చు. ప్రభు అంటాడు, భూలోకములో ఎవడ నన్ను మనుషుల ముందు ఒప్పుకుంటాడు, నేను పరలోకములో వాడిని ఒప్పుకుంటాను అంటాడు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఇంతకీ దేవుడు, యేసు ప్రభు నా దేవుడు అని చెప్పుకోవడానికి మనం సిగ్గుపడొచ్చా? నేనంటాను, మనం అంత భ్రష్టులు లోకంలో ఎవడు లేనప్పుడు దేవుడు మన కుమారులు అని, కుమార్తెలమని, కుమారులు అని దేవుడు ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా దేవుడు స్వీకరించాడు. ఘనమైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు నా తండ్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడొద్దు అంటారు. చెప్పాలా చెప్పొద్దా సువార్త? ఇది దేవునికి ప్రీతికరమైన సేవ. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. నేను సేవకు వచ్చిన తర్వాత సువార్త ప్రకటించట్లేదండి. నా గుండెలో ఒక భారం ఉండేది ఎప్పుడు, యేసుని గురించి నేను చెప్పాలి, నా జీవితంలో జరిగించిన కార్యాలు ఇంకెంతమంది జీవితంలో దేవుడు జరిగిస్తాడు. నేను సేవకు రాకమునిపే 3 ఊర్లలో సంఘాలు కట్టాను. అన్ని జనుల మధ్యలో, క్రైస్తవుల మధ్యలో కాదు, పక్కా విగ్రహారాధికుల మధ్యలోకి వెళ్ళి 3 సంఘాలు కట్టానండి. నేను సేవకు రాకమునిపే దయ్యాలు ఎలగొట్టించిన దేవుడు. మూగోడు కూడా మాట్లాడాడు మా ఊర్లో, మా సొంత ఊర్లో. 12 సంవత్సరాల మూగ పిల్లవాళ్ళు ప్రార్థన చేస్తే మూగోడికి నోరు వచ్చింది. పిల్లలు మీరు గమనించండి. ఎందుకంటే ఆ భారం మన గుండెల్లో దేవుడు వచ్చినప్పుడు దాన్ని కానీ నువ్వు వాడుకోకపోతే ఆ మంట నీకు చల్లారిపోయింది. నీ హృదయంలో ఒక భారం ఉంది, ఒక మంట ఉంది. ఆ మంటను ఖచ్చితంగా నీ పక్క వారికి చెప్పండి. హల్లెలూయా. ఇది ప్రభు చెబుతున్న మాట. 2, పరిచర్య చేయడం, ఉపకారం చేయడం అంటే మేలైనది చేయడం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత సంఘాల్లో పరిచర్య చేసి ఇప్పుడు వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. మరి మీ దగ్గర తక్కువ మంది క్రైస్తవులు కాబట్టి మీలో ఒక మంట ఉందని నేను అనుకుంటున్నా. అనుకోవచ్చా? నీ ఇంట్లో, నీ ఆఫీసులో పెద్ద గొప్పే, ఇక్కడ నువ్వు దేవుని దగ్గర చిన్న దాసురాలు అయితే దేవుడిని నిశ్చిస్తాడు. బిగ్గరగా స్తోత్రం. ఇక్కడికి వచ్చి నువ్వు చీపురు కట్ట తీసుకొని చర్చి ఊడిస్తే ఆకాశమున్న దేవుడు సంతోషిస్తాడు. దేవునికి ప్రీతికరమైన సేవ. హల్లెలూయా. కాదంటారా పాస్టర్ గారు? నువ్వు కలెక్టర్ అవ్వచ్చు, మంచిది. కానీ ఇక్కడ నువ్వు దేవుని బిడ్డవి, ఆయన ఇంటి బిడ్డవి. నువ్వు ఇక్కడ పరిచర్య చేయాలి. ఈ రోజుల్లో పరిచర్య లోపం ఎంతో ఉందండి. దేవుని పని జరిగించడానికి 1 వ్యక్తిగతంగా సువార్త చెప్పండి, 2 పరిచర్య చేయండి, 3 ఆర్థిక సహాయాన్ని కూడా చేయండి. స్తోత్రం చెప్పాలి. ఇది నీ వంతు అంతే. నీ దేవుని పని కొరకు, నీ దేవుని రాజ్యం కట్టబడడానికి ఇది చేయడం నీకు తెలుసు. దశమ భాగం ఇవ్వాలనే సంగతి నీకు తెలుసు, కానీ ఇవ్వటంలా. అది దేనిగా ఎంచబడింది అన్నాడు? పరిచర్య చేయాలనే సంగతి నీకు తెలుసు, కానీ చేయటంలా. అది దేనితో ఎంచబడుతుంది? నేను చెప్పింది తప్పంటారా? వాక్యానికి వ్యతిరేకంగా చెప్తున్నానా? వాక్యానికి అనుకూలంగా చెప్తున్నానా? మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను 4 విషయాలు చెప్పాను. ఏంటి మేలేంది? నీ దేవుడు రక్షించాడు. ఆ వ్యక్తిగత రక్షణను జాగ్రత్తగా పరిశుద్ధత విషయంలో, నీతి విషయంలో, భక్తి విషయంలో, ప్రార్థన విషయంలో, వాక్యం చదివే విషయంలో భక్తిని జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఆ నిర్లక్ష్యమే నీకు పాపం. 2, దేవుడు నీకు అప్పగించిన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడమే పాపం. 3, సమాజానికి ఏం చేయాలి? ఉపకార ధర్మం చేయాలి. నీ పొరుగు వాడికి అలా చేయకపోవడమే పాపం అన్నాడు.
4, సంఘ అభివృద్ధి కొరకు నీ వంతు నువ్వు పని చేయాలి. సువార్త చెప్పాలి, పరిచయం చేయాలి, ఆర్థిక సహాయాన్ని కూడా చేయాలి. అప్పుడు మనం నిశ్చలమైన రాజ్యాన్ని పట్టుకుంటామన్నా. ఓర్పు దాని క్రియను కొనసాగించనివ్వండి. స్తోత్రం చెప్పాలి. మంచిది. నేను చెప్పిన మాటలు మీకేమైనా ఉపయోగపడతాయి అంటారా? అర్థమైంది అంటారా? మేలైనది ఏంటంటారు? నీ రక్షణ జాగ్రత్తగా, అదే మేలు. ఆ మేలైనది నీ రక్షణను కాపాడుకోవడం నీకు తెలుసు, కానీ నేను నిర్లక్ష్యం చేయొద్దు. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఉపకార ధర్మాలు చేయడం నిర్లక్ష్యం చేయొద్దు. సంఘ పరిచర్యని, సంఘాభివృద్ధి కొరకు ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. నీ వంతు నువ్వు కష్టపడండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రార్థన చేస్తాను. దయగలిగిన తండ్రి, వాక్య దుష్టుడు ఎత్తుకొని పోకుండా కాపాడండి నాయన. తండ్రి, ఢిల్లీలో ఎంతో మంది దైవజనులు కష్టపడి పనిచేస్తున్నారు. వారిని, వారి కుటుంబాలను దీవించండి, సంఘాలను దీవించండి. ఈరోజు వచ్చిన మా ప్రియ బిడ్డలందరినీ కూడా దీవించండి. ఎవరి కష్టములు, కన్నీళ్లు, బాధలు, సమస్యలు ఉన్నారో విడిపించండి. ఈ ఈసీఐ చర్చి, ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుండగా తండ్రి, ఈ చర్చి ఎంత పూర్తి అవ్వడానికి ఆశ్చర్యకరమైన సహాయం అందించండి. దైవజనుల్ని మీరు దీవించండి, బలమైన సాధనంగా వాడుకునండి. ఆశించిన దానికంటే గొప్ప ఆత్మల మీద అప్పగించి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి.